ఏం చేస్తారు ఇప్పుడు? చట్నీ చేస్తాను. ఎందుకు ఈరోజు పెసరట్టు చేస్తా అని చెప్పినావు కదా. పిల్లలు తింటలేదు కదా పెసరట్టు చేస్తే. ఏం చేస్తారా మరి? చట్నీ చేస్తానా, పెసరట్టు చేద్దాం అనుకున్నా కానీ వాళ్ళు సరిగ్గా తింటలేదని వడకు నానబెట్టిన, పిండి మిక్సీ పట్టి పెట్టిన వడకి ఆయిల్ పెట్టుకున్నా. ఇది వేయించినాక చట్నీకి అదేంటిది మళ్ళా ఆవాలు తర్వాత చిన్న గింజలు ఉంటాయి కదా, ఏంటి? జీలకర్ర, ఆవాలు, తర్వాత గింజలు. ఆయంట గింజలే నేను ఇప్పుడు వేసింది ఆవాలు. కర్రీ అయితే నిన్న వీడియోలో చూసారు కదా, ఎగ్ పులుసు అయితే మామూలుగా కర్రీ నచ్చిందట. ఇక అట్లనే చెయ్యి బాక్స్కి పెట్టుకోవాలంటే ఇప్పుడైతే మళ్ళీ ఎగ్ సైజ్ పెడతాను. ఎగ్ పులుసు ఎగ్ తిన్నదా? ఎంతవరకు వచ్చినాయి ఇవి? మినపప్పు వడలు. ఒక దమ్ వేసినట్టున్నావు కదా? చిన్నగా వేసినావా? ఇది చిన్నగా వేసినావా? మా ఇంటికాడ అయితే తీసుకొచ్చి పెట్టాను. ఇది ఓమ చెట్టు తీసుకొచ్చి, మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఓమ చెట్టు తీసుకొచ్చి పెట్టాను. ఇది కొంచెం పెద్దగా అయింది. తర్వాత ఇది వచ్చేసి మందార చెట్టు. ఇది పురుగు వస్తుందని చెప్పేసి పెద్దగా ఉంటే నేనే కట్ చేసిన. తర్వాత ఇది వచ్చేసి కాకరకాయ చెట్టు. ఇవ్వండి ఎంత పెద్దగా అయినా. జాగలేకనే కొంచెం లేట్ అయింది, లేకపోతే ఈ పాడే పూతో మొగ్గలు కూడా వస్తుండే. అయినా సరే పిందెలు అయితే వేస్తా చిన్న. ఇవ్వండి ఫ్రెండ్స్, వాటిలో అయితే కంప్లీట్ అయిపోయినాయి మినపవడలు. తిన్నా చట్నీ అయితే తయారైంది. సో ఇప్పుడు అన్నం కూడా అయిపోయింది, అన్నం కూడా కంప్లీట్ అయిపోయింది. కర్రీ కూడా ఉంటుంది. ఇప్పుడు పాలు వచ్చినాయా? పాలు వేడి చేస్తాను. ఎగ్స్ కూడా ఉడకబెట్టింది. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి? ఉల్లిగడ్డలు కోసేసినావు కదా? మళ్ళీ అడ్డబాబు అయితే లేచి ఎడతాను. లేస్తానే ఎడతాను. తింటావారా నువ్వు? లడ్డు ఎక్కడికి పోతావు? ఎక్కడికి పోతాను? స్కూల్కి పోతావా నువ్వు? అక్కయ్య తోటి స్కూల్కి పోతావా? దా వద్దు దా. ఇదిగోండి మా అమ్మలు అయితే స్కూల్కి రెడీ అయింది. స్కూల్కి వెళ్తా అంటే ఇక మళ్ళీ లడ్డు పాప ఎంబడి పడుతుంది. ఆమె పోతానని ఏడుస్తుంది. అద్దు సరే పోయి ఇక పో, నింపిరా పో. బాయ్ బాయ్. ఓకే లేట్ అవుతుంది పోయి. ఇక వ్యాన్ మిస్ చేసిర్రా అటు ఇటు తిప్పుతుంది. బాయ్ లడ్డు. బాయ్ అమ్ములు. ఏం చేస్తారా? వంట అయిపోయిందా? వంట అయిపోయింది. దాని బాక్స్ పెట్టిన అమ్మకి, స్కూల్కి పంపించిన. ఇక స్నానాలు చేసి ఫ్రెష్ అయ్యి ఇప్పుడైతే టీ తాగుతాను. చాయ్ పెట్టినావా? అప్పుడే పెట్టినా కానీ తాగడానికి టైం లేకుండా. ఇక అమ్ములు పాలు తాగిందా? తాగింది. బిస్కెట్ వేసుకున్నావా? టీ తాగిందా?
చిన్నది చిన్న వాడు ఉండి చూస్తుంది. ఇప్పుడే స్నానం పోసిన. ఆమెకి బొమ్మ పెట్టాలట. టీవీ ఆన్ చేయ కానీ ఇలా చూస్తాను. తోటకూర వండాలి. తోటకూర వంట కట్ చేసి పెట్టిన నైట్. తోటకూర ఎక్కడిది? హాయ్ ఫ్రెండ్స్ చెప్తాను. స్నానం చేసి రెడీనా నాని? చెప్పరా డాడీ. ఇప్పుడు చెప్పరా, ఏం చెప్తావు చెప్పు ఒకసారి. అయ్యో ఏం రాస్తాను, ఏంటిది అది? బట్టలు పెడతానవా? అబ్బా సిగ్గు పెడతాను, సిగ్గు. లడ్డు ఇది ఎవరికా చాయ్? నాకు నువ్వు తాగవా? నాకు కొంచెం పోయిరాదు. పాలు ఇంకొన్ని ఉన్నాయా? మళ్ళీ సాయంత్రం పెట్టుకోవడానికి కావాలను. నువ్వు సాయంత్రం చాయ్ పెట్టకు, పాలు తాగు. వాళ్ళకు పిల్లలకు పాలు తాగు సార్. నైట్ కట్ చేసి పెట్టిన తోటకూర నైట్ కట్ చేసి పెట్టినా. ఇప్పుడు కడిగి కర్రీ వండాలి. వండి మళ్ళీ అడుగు పాపను పడుకోబెట్టి బట్టలు విండి ఇక పని అయితే వేసుకోవాలి. ఫస్ట్ చాయ్ తాగినాక అయితే ఇదే వండి బాక్స్ పెడదాం అనుకున్నా కానీ నిన్న మొన్ననే బాక్స్ పెట్టినట్టున్నది. ఆ కర్రీ అది వద్దన్నది, బాక్స్ పెడతా. తోటకూర వద్దన్నది. ఆ ఎగ్ కర్రీనే కావాలంటే ఇక ఆ కర్రీ తర్వాత వేద్దామని ఎగ్ కర్రీ వండి బాక్స్ పెట్టినాయి. తోటకూర వద్దన్నది. ఇక మళ్ళీ అడ్డు బాబు ఊరికొచ్చి ఇగిలిస్తాను. నాని చెప్పరా, చెప్తావా నువ్వు? అదేంద్రా ఏం చేస్తావు నువ్వు? ఏం యాక్టింగ్? ఏంటిదిరా? ఆ సూప్ ఏందిరా? ముక్కు తుడుచుకుంటానవా? ముక్కు వస్తాను, అందుకే ఉరికొస్తాను. తాపుకొస్తాను తాపుకొస్తాను. పా పెడదా పా, నాడు పా, నాడు లడ్డు పారా పా. లడ్డు బొమ్మ పెట్టాలా నీకు? రిమోట్ ఎక్కడ పెట్టినా? పాపను పట్టుకున్నావా నాని? రిమోట్ నైట్ మళ్ళీ ఇంకింత ఓమ ఇటు సైడ్ కట్టినా. కొంచెం ఇది స్మెల్ చూసుకుంటే కొంచెం ముక్కులు గారుడు తగ్గినాయి నిన్న మొన్న. సరే అందుకే మళ్ళీ నైట్ కట్టిన. రిమోట్ బొమ్మ రిమోట్ లేప్ రాడా? అదేనారా? బొమ్మ చూస్తాను వాళ్ళడుగా. బొమ్మ చూస్తానవా? ఇవ్వండి బొమ్మలు పెట్టగానే హుషారు చూడండి. బొమ్మలు పెట్టగానే ఆడుతుంది. ఇక వాటిని చూసుకుంటా. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మళ్ళీ పాపకి ఇక బొమ్మలు అయితే పెట్టినా. ఆమె అయితే బొమ్మలు చూస్తుంది. నువ్వు చాయ్ తాగవా? చల్లారుతుంది. చాయ్ పోసినా కానీ ఇక నేను చాయ్ తాగుతా అంటే చెత్త బండి వచ్చింది. నా చెత్త పడేయడానికి పోయిండు. అది కాదా? అలా లేదా? దీన్ని ఏమంటారు? కొంచెం ఎందుక సరిపోదా? నాకు ఎప్పుడైనా చాయ్ గిన్నె మొత్తం గ్లాస్ మొత్తం తీసుకొని తాగుతాను. సో ఫ్రెండ్స్, చాయ్ అయితే బాగానే ఉంది. తాగకముందే బాగానే ఉందట. అల్లం వేస్తాను ఈ మధ్య రెగ్యులర్గా. అంతకుముందు ఏమంటే అసలే అయిపోయేది, స్మెల్ వస్తుందని. ఇప్పుడు ఏమో వేస్తాను రెగ్యులర్గా. ప్యాకెట్ పాలు ఉన్నప్పుడు అప్పుడు అల్లం వేయకపోయేది. ఇక ఈ బర్రె పాలు డైలీ తీసుకుంటాను కదా, అందుకే ఇల్లు వేస్తే బాగుంటుందని ఇళ్ళనైతే అల్లం వేస్తాను రోజు. బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ బాయ్. బాయ్ చెప్పు ఇట్లా. బాయ్.